ఒక కోరిక, 2 శాపాలు, ఒక సంప్రదాయం. గణపతి తులసీ కథ వినాల్సిందే. ఒకప్పుడు గణపతిదేవుడు గంగానది ఒడ్డున ప్రశాంతంగా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన బ్రహ్మచారిగా సంపూర్ణ ధ్యానంలో లీనమై ఉన్నాడు. తపస్సు చేస్తున్న గణపతి దివ్యరూపంతో రత్నఖచిత సింహాసనంపై ఆసీనుడై సుగంధద్రవ్యాల లేపనంతో పారిజాత మాలతో సమయంలో బంగారు ధర్మాధ్వజుడి కుమార్తె తులసి తన వివాహ కోరిక నెరవేరాలని అనేక తీర్థయాత్రలు చేస్తూ గంగాతీరానికి చేరింది. అక్కడ తపస్సులో ఉన్న గణపతి దివ్యరూపాన్ని చూసిన తులసి అతని సౌందర్యానికి ఆకర్షితురాలైంది. మనసులోనే గణపతిని వివాహమాడాలనే కోరిక కలిగింది. ఆ కోరిక వల్ల గణపతికి తపోభంగం జరిగింది. తపస్సు భంగమయ్యిందని గ్రహించిన గణపతి తులసికి తాను బ్రహ్మచారినని చెప్పి ఆమె వివాహ కోరికను తిరస్కరించాడు. అది విని తులసికి కోపం వచ్చింది. కోపావేశంలో గణపతిని దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండాలని శపించింది. అకారణంగా శాపానికి లోనైన గణపతికి కోపం వచ్చి తరువాత తులసి తన తప్పును గ్రహించి గణపతిని క్షమించమని వేడుకుంది. కాని శాపఫలితంగా ఆమెకు చంకచూడుడు అనే రాక్షసుడితో వివాహం జరిగింది. కృష్ణక తులసి పాతివ్రత్య మహిమ వల్ల ఆ రాక్షసుండి సంహరించడం విష్ణుమూర్తికి సులభం కాలేదు. అప్పుడు వినాయకుడి సహాయంతో తులసి పాతివ్రత్యానికి భంగం కలిగేలా జరిగి తరువాత శ్రీహరి అనుగ్రహంతో తులసిదేవి ఒక పవిత్ర మొక్కగా అవతరించింది. తన పాతివ్రత్య భంగానికి వినాయకుడే కారణమని తెలుసుకున్న తులసి గణపతిని శపించింది. దానిని తెలుసుకున్న గణపతి తులసి సాన్నిహిత్యాన్ని తాను స్వీకరించబోనని ప్రకటించాడు. అందుకే అప్పటినుంచి గణపతి పూజలో తులసిని వినియోగించరు. కాని బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం వినాయక చవితి రోజుల మాత్రమే ఈ నియమానికి మినహాయింపు ఉంది.